ఈరోజు మనం పన్నీర్ బిర్యానీ చేసుకుందాం. పన్నీర్ను మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసి పసుపు, కారము, జీలకర్ర పొడి, ఉప్పు వేసి అలా కలిపి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ఓ పాత్రలో వాటర్ పెట్టేసి అవి బాగా మరుగుతున్నప్పుడు ఈ మసాలా దినుసులన్నీ వేసి ఒక గరిటె ఆయిల్, సాల్ట్ వేసి బాస్మతి రైస్ కూడా వేసి రైస్ చేసుకోవాలండి. తర్వాత ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లో నెయ్యి వేసి జీడిపప్పును గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వేగిన జీడిపప్పును పక్కకు తీసి పెట్టుకొని అదే ప్యాన్లోన ఇంకొంచెం నెయ్యి వేసి మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి పన్నీర్ ముక్కలు కూడా వేసి లైట్గా వేయించుకోవాలి. బిర్యానీకి కావాల్సిన గిన్నె పెట్టేసి దాంట్లో 3 గరిటెల ఆయిల్, 2 గరిటెలు నెయ్యి వేసుకొని పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసి వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. 1/2 స్పూన్ పైన పసుపును, 1 స్పూన్ కారప్పొడి, దానికి సరిపోయేంత సాల్ట్, 2 స్పూన్లు చికెన్ మసాలా కూడా వేసేసి అన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్లో మసాలాలన్నీ బాగా వేగిపోవాలండి. 3 పెద్ద టమాటాలు తీసుకొని ప్యూరీ తయారు చేసుకొని వేసి వేయించుకోండి. 2 టేబుల్ స్పూన్ల పెరుగు కూడా వేసేసి బాగా వేయించుకోవాలి. చివరిగా పన్నీర్ ముక్కలను కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసి కలపండి. మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న రైస్ దానిపైన అంతా లేయర్గా వేసేయాలండి. ఈ పన్నీర్ మసాలా పైన అంతా కూడాను పాలలో మిక్స్ చేసి పెట్టుకున్న ఫుడ్ కలర్ని కూడా అక్కడక్కడ అలా కలర్స్ వేయండి. చాలా బాగుంటుంది. పిల్లలు చూస్తే కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి వాళ్ళు బాగా ఇష్టంగా తినేస్తారు. కొత్తిమీర, పుదీనా ఆకులు ఉంటే వేసేసుకోండి. పైన 2 స్పూన్ల నెయ్యి వేయండి. డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్, తర్వాత జీడిపప్పు అన్నిటినీ వేసేసి దానికి సరిపోయే మూత పెట్టేసి మనము ఒక 10 నిమిషాలు దమ్ చేసుకోవాలండి. స్పైసీగా, టేస్టీగా, గుమగుమలాడే పన్నీర్ బిర్యానీ రెడీ అండి. ఎంజాయ్ చేస్తూ తినొచ్చండి. దీంట్లోకి ఏ గ్రేవీ కర్రీలు కూడా అక్కర్లేదు. మీకు కావాలనుకుంటే పెరుగు పచ్చడి కానీ చేసుకుంటే సరిపోతుంది. కానీ చాలా టేస్టీగా ఉంటుందండి.